హాయ్ ఫ్రెండ్స్, హాయ్ స్టూడెంట్స్. ఈ వీడియోలో మనం ఏపీపీఎస్సి గ్రూప్ 1 గ్రూప్ 2 ఎగ్జామ్స్ కోసం పంచవర్ష ప్రణాళికల్లో 11వ పంచవర్ష ప్రణాళిక గురించి తెలుసుకుంటున్నాం. గత వీడియోలో మనం 10వ పంచవర్ష ప్రణాళిక గురించి తెలుసుకున్నాం. ఈ వీడియోలో మనం 11వ పంచవర్ష ప్రణాళిక గురించి తెలుసుకుంటున్నాం. వీడియోలోకి వెళ్ళబోయే ముందు చిన్న రిక్వెస్ట్, దయచేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. నా ఛానల్ సక్సెస్కి తప్పకుండా మీరు సహకారం అందించాలని నేను కోరుతున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. పంచవర్ష ప్రణాళికలు. 11వ పంచవర్ష ప్రణాళిక 2007 ఏప్రిల్ 1 నుంచి 2012 మార్చి 31 వరకు. 11వ పంచవర్ష ప్రణాళిక 2007 ఏప్రిల్ 1 నుంచి 2012 మార్చి 31 వరకు 11వ పంచవర్ష ప్రణాళిక కాలంగా చెప్పవచ్చు. ఈ 11వ పంచవర్ష ప్రణాళిక కాలంలోని 11వ పంచవర్ష ప్రణాళిక లక్ష్యాలు. 11వ పంచవర్ష ప్రణాళిక లక్ష్యాల గురించి తెలుసుకుందాం. జీడిపిలో వృద్ధి రేటును 9% పెంచడం. 11వ పంచవర్ష ప్రణాళిక లక్ష్యాలు కొన్నింటిని తెలుసుకుందాం. జీడిపి వృద్ధి రేటును 9% పెంచడం. వ్యవసాయ రంగం వృద్ధి రేటును 4% పెంచడం. పారిశ్రామిక రంగంలో వృద్ధి రేటును 10% నుంచి 11% పెంచడం. సేవల రంగం వృద్ధి రేటు 9 నుంచి 11% పెంచడం. 7 కోట్లు కొత్త ఉద్యోగాలు కల్పించడం. 7 కోట్ల కొత్త ఉద్యోగాలు కల్పించడం మొదలైనవన్నీ 11వ పంచవర్ష ప్రణాళిక లక్ష్యాలుగా చెప్పడమైంది. విద్యావంతులైన నిరుద్యోగుల రేటు 5% కంటే తక్కువ ఉండేలా చూడటం. విద్యావంతులైన నిరుద్యోగుల రేటు 5% కంటే తక్కువగా ఉండేలా చూడటం. పాఠశాల విద్యార్థుల డ్రాప్ అవుట్ రేటును 52% నుంచి 20%కి తగ్గించడం. పాఠశాల విద్యార్థుల డ్రాప్ అవుట్ రేటును 52% నుంచి 20%కి తగ్గించడం. పాఠశాల విద్యార్థుల డ్రాప్ అవుట్ రేటును 52% నుంచి 20%కి తగ్గించడం. అక్షరాస్యత రేటును 80%కి పెంచడం. అక్షరాస్యత రేటును 80%కి పెంచడం. శిశు మరణాల రేటును 1000 జననాలకు 28కి, గర్భిణీ స్త్రీల మరణాల రేటును 1000 జననాలకు 1కి తగ్గించడం. శిశు మరణాల రేటును 1000 జననాలకు 28కి, గర్భిణీ స్త్రీల మరణాల రేటును 1000 జననాలకు 1కి తగ్గించడం. 2009 నాటికి అందరికీ రక్షిత మంచినీరును కల్పించడం. లింగ నిష్పత్తిని మెరుగుపరచడం అంటే స్త్రీ పురుష లింగ నిష్పత్తిలో సమానత్వాన్ని సాధించడం. 2009 నాటికి అందరికీ విద్యుత్ సౌకర్యం కల్పించడం. 2009 నాటికి అందరికీ విద్యుత్ సౌకర్యం కల్పించడం. 2007 నవంబర్ నాటికి ప్రతి గ్రామానికి టెలిఫోన్ సౌకర్యం కలిగించడం. 2007 నవంబర్ నాటికి ప్రతి గ్రామానికి టెలిఫోన్ సౌకర్యం కల్పించడం. 2009 నాటికి 1000 జనాభా ఉన్న అన్ని గ్రామాలకు రోడ్లు వేయించడం. అడవులు చెట్లు ఉండే ప్రాంతాన్ని 5% పెంచడం. 2011-12 నాటికి ప్రధాన నగరాలలో ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రామాణిక వాయు నాణ్యతను సాధించడం. 2011-12 నాటికి ప్రధాన నగరాలలో ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రామాణిక వాయు నాణ్యతను సాధించడం. 2011-12 నాటికి అన్ని పట్టణాల
వ్యర్థ జలాలను శుద్ధి చేయడం. 11వ పంచవర్ష ప్రణాళికను ఆమోదించిన జాతీయ అభివృద్ధి మండలి. 9% ఆర్థిక వృద్ధి లక్ష్యంతో రూపొందించిన 11వ పంచవర్ష ప్రణాళికను జాతీయ అభివృద్ధి మండలి 2007 డిసెంబర్ 19న ఆమోదించింది. 11వ పంచవర్ష ప్రణాళిక కాలం 2007 ఏప్రిల్ 1 నుంచి 2012 మార్చి 31 వరకు. 9% ఆర్థిక వృద్ధి రేటు లక్ష్యంతో రూపొందించిన 11వ పంచవర్ష ప్రణాళికను జాతీయ అభివృద్ధి మండలి 2007 డిసెంబర్ 19న ఆమోదించింది. 9% ఆర్థిక వృద్ధి లక్ష్యంతో రూపొందించిన 11వ పంచవర్ష ప్రణాళికను జాతీయ అభివృద్ధి మండలి 2007 డిసెంబర్ 19న ఆమోదించింది. ఈ ప్రణాళిక వ్యవసాయం, విద్య, ఆరోగ్యానికి అధిక ప్రాధాన్యత ఇచ్చింది. ఈ రంగాలకు తన బడ్జెటరీ మద్దతులో సగానికి పైగా కేటాయించింది. ఈ ప్రణాళిక వ్యవసాయం, విద్య, ఆరోగ్యానికి అధిక ప్రాధాన్యతను ఇచ్చింది. ఈ రంగాలకు అంటే వ్యవసాయం, విద్య, ఆరోగ్యం రంగాలకు తన బడ్జెటరీ మద్దతులో సగానికి పైగా కేటాయించింది. ప్రణాళిక మొత్తం 36,44,718 కోట్లు కేటాయించగా ప్రణాళికకు మొత్తం బడ్జెట్ రూపాయలు కోట్లలో 36,44,718 36,44,718 కోట్లు కేటాయించగా అందులో 14,21,711 కోట్లు బడ్జెటరీ మద్దతు కేటాయించింది. బడ్జెటరీ మద్దతు అంటే ఈ ప్రణాళిక 11వ పంచవర్ష ప్రణాళికలో వ్యవసాయం, విద్య, ఆరోగ్యానికి అధిక ప్రాధాన్యత ఇచ్చింది. ఈ రంగాలకు తన బడ్జెటరీ మద్దతులో సగానికి పైగా కేటాయించింది. ఇది కొండ ప్రాంతాలు, నీటిపారుదల విస్తరణ, మౌలిక సదుపాయాల ప్రాజెక్టులకు త్వరితగతిన అనుమతించి పరిశీలించేందుకు గాను 2 టాస్క్ ఫోర్సులను, ఒక నిపుణుల బృందాన్ని ఏర్పాటు చేయాలని ప్రధాని మన్మోహన్ సింగ్ ప్రతిపాదించారు. కొండ ప్రాంతాలు, నీటిపారుదల విస్తరణ, మౌలిక సదుపాయాల ప్రాజెక్టులకు త్వరితగతిన అనుమతి వంటి అంశాలను పరిశీలించేందుకు గాను 2 టాస్క్ ఫోర్సులను, ఒక నిపుణుల బృందాన్ని ఏర్పాటు చేయాలని ప్రధాని మన్మోహన్ సింగ్ గారు ప్రతిపాదించారు. పారిశ్రామిక, మౌలిక సదుపాయాల ప్రాజెక్టులకు చట్టబద్ధమైన అనుమతి మంజూరు చేసే పద్ధతిని పరిశీలించి వేగవంతం చేయడానికి, నిర్దిష్ట మార్గాలను సూచించడానికి ఆర్థిక మంత్రి ఒక నిపుణుల గ్రూపును ఏర్పాటు చేయాలని ప్రధాని తెలిపారు. నీటిపారుదల రంగం ప్రణాళిక సంఘంలో నీటిపారుదలపై ఒక టాస్క్ ఫోర్స్ని ఏర్పాటు చేశారు. ఇది వనరులు పెంపొందించేందుకు మార్గాలను గుర్తిస్తుంది. దేశంలో నీటిపారుదల సామర్థ్యాన్ని పెంచేందుకు ప్రాజెక్టులను రూపొందించి అమలు చేస్తుంది. గత 3 ఏళ్లలో వ్యవసాయ రంగంలో సాధించిన 4% వృద్ధి రేటును భారతదేశం కొనసాగిస్తుందని ప్రధాని ఆశాభావం వ్యక్తం చేశారు. 19% పెరిగిన విద్యారంగం కేటాయింపులు. విద్యారంగానికి ప్రణాళికలో కేటాయింపు 10వ ప్రణాళికలో 7.68% ఉండగా 11వ పంచవర్ష ప్రణాళికలో 19%కి పెరిగింది. వెనుకబడిన ప్రాంతాలు, అట్టడుగు వర్గాలలో సమగ్ర అభివృద్ధి తీసుకురావడంలో విద్య కీలక పాత్ర పోషిస్తుందని ప్రధాని మన్మోహన్ సింగ్ గారు చెప్పడం జరిగింది. మంచి నాణ్యమైన విద్యను ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాలలో అందుబాటులో ఉండాల్సిన అవసరం ఉందని మన్మోహన్ సింగ్ గారు ప్రధాని గారు తెలియజేశారు. 11వ ప్రణాళిక కాలంలో సర్వశిక్ష అభియాన్ 11వ పంచవర్ష ప్రణాళిక కాలంలో అంటే 2007 ఏప్రిల్ 1 నుంచి 2012 మార్చి 31 వరకు 11వ పంచవర్ష ప్రణాళిక కాలంలో సర్వశిక్ష అభియాన్ కార్యక్రమాన్ని బలోపేతం చేయడంతో పాటు అన్ని బ్లాకులలో 6,000 మోడల్ స్కూల్స్ను, కొత్తగా 30
కేంద్రీయ విశ్వవిద్యాలయాలను, విద్యాపరంగా వెనుకబడిన జిల్లాలలో 370 నూతన కళాశాలలను ఏర్పాటు చేయడం జరిగింది. దేశంలో వృత్తిపరమైన విద్యకు ఊతమిచ్చేందుకు గాను 2011-12 నాటికి 8 ఐఐటీలు, 7 ఐఐఎంలను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం ప్రతిపాదించింది. వీటికి తోడు 1 కోటి మందికి పైగా విద్యార్థులకు వృత్తిపరమైన శిక్షణ అందించడానికి 1600 నూతన పారిశ్రామిక శిక్షణా సంస్థలు, వీటికి తోడు 1 కోటి మందికి పైగా విద్యార్థులకు వృత్తిపరమైన శిక్షణ, వీటికి తోడు 1 కోటి మందికి పైగా విద్యార్థులకు వృత్తిపరమైన శిక్షణను అందించడానికి 1600 నూతన పారిశ్రామిక శిక్షణా సంస్థలు, ఐఐటీలు, పాలిటెక్నిక్లు, 10,000 కొత్త వృత్తిపరమైన పాఠశాలలు, వృత్తి విద్యలను అందించడానికి 10,000 కొత్త వృత్తిపరమైన పాఠశాలలు, నైపుణ్యాన్ని అభివృద్ధి చేయడానికి కొత్తగా 50,000 కేంద్రాలను ఏర్పాటు చేయడానికి 11వ పంచవర్ష ప్రణాళికలో ప్రతిపాదించడం జరిగింది. ప్రాంతీయ అసమానతలు, అంతర్ప్రాంతీయ అసమానతలపై ఎదురవుతున్న ఆర్థిక పరిస్థితులకు అనుగుణంగా అంతర్ప్రాంతీయ అసమానతలపై కొత్తగా ఎదురవుతున్న ఆర్థిక పరిస్థితులకు అనుగుణంగా సరైన చర్యలను చేపట్టాలని రాష్ట్రాలకు ప్రతిపాదించడం జరిగింది. కొన్ని రాష్ట్రాలు సర్దుకుపోతుండగా కొన్ని రాష్ట్రాలు మాత్రం బాగా వెనుకబడిపోతున్నాయి. వ్యత్యాసాలు సహజమే అయినా దీర్ఘకాలం పాటు అవి కొనసాగితే దేశంలో అసమానతలు ఏర్పడతాయని ప్రధానమంత్రి గారు పేర్కొన్నారు. దీనిని జాతీయ ప్రాధాన్యత కలిగిన అంశంగా పరిగణించి అంతర్ప్రాంతీయ అసమానతలను రూపుమాపాలని, అందుకు అనుగుణంగా రాష్ట్రాలు చర్యలు తీసుకోవాలని దీనిపై కేంద్ర ప్రభుత్వం దృష్టి కేంద్రీకరిస్తుందని చెప్పారు. ఆహార ధరలపై ఆందోళన, ఆహార వస్తువులపై ధరల ఒత్తిడి అధికంగా ఉందని, ఆహార వస్తువుల ధరలపై ఆందోళన, ఆహార వస్తువులపై ధరల ఒత్తిడి అధికంగా ఉందని ప్రధాని మన్మోహన్ సింగ్ గారు వ్యాఖ్యానించారు. ధరల ఒత్తిడి ఎక్కువగా ఉందని హెచ్చరించారు. స్వల్పకాలిక చర్యగా ఆహార వ్యూహాలను పునః పరిశీలించాలని ఆయన సూచించారు. ఆహార వస్తువుల సరఫరాలు, వాటి ధరలు స్థిరంగా ఉండేటట్లు చర్యలు తీసుకోవాలని సూచించారు. రాబోయే దశాబ్ద కాలంలో ఆహార ఉత్పత్తులపై ఒత్తిడి అధికంగా ఉంటుందని, ఉత్పత్తి తక్కువగా లేక స్థిరంగా ఉండడం వల్ల ఆహార ధరలు పెరిగే అవకాశం ఉంది. ఆహార పదార్థాల నిల్వలను పెంచుకోవాల్సిన అవసరం రావచ్చునని ప్రధాని మన్మోహన్ సింగ్ గారు అన్నారు. తృణధాన్యాలు, వంట నూనెల నిల్వలను కూడా సమీక్షించుకోవాల్సి ఉంటుందని చెప్పారు. సబ్సిడీతో అందజేసే ఆహార ధాన్యాలు కేవలం అవసరమైన వారికి, పేదలకు మాత్రమే అందేలా చూడాల్సిన అవసరం ఉందని ప్రభుత్వాలకు దేశ ప్రధాని గారు తెలిపారు. అమెరికా వంటి ప్రధాన ఆర్థిక వ్యవస్థల్లో ఆర్థిక మాంద్యం కారణంగా భారతదేశంలో కూడా అభివృద్ధి గమనం దెబ్బతినవచ్చునని ప్రధాని మన్మోహన్ సింగ్ గారు హెచ్చరించారు. దేశ ఆర్థిక వ్యవస్థ ఇప్పుడు అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థతో మమేకమవుతుందని, అందువల్ల అటువంటి పరిణామాల ప్రభావం ఆర్థిక వ్యవస్థపై ఉంటుందని ఆయన చెప్పారు. జీడిపిలో విదేశీ రంగం వాటా ప్రస్తుతం అంటే 11వ పంచవర్ష ప్రణాళిక కాలం నాటికి 40% ఉందని, అయితే బలమైన స్థూల ఆర్థిక మూలాల కారణంగా వృద్ధిని కొనసాగించాలని ప్రధాని మన్మోహన్ సింగ్ గారు ఆశాభావం వ్యక్తం చేశారు. 11వ పంచవర్ష ప్రణాళిక యొక్క ముసాయిదా పత్రంకు ప్రణాళిక సంఘం ఆమోదం. ప్రధాని అధ్యక్షత వహిస్తున్న ప్రణాళికా సంఘం 2007 నవంబర్ 8న
11వ పంచవర్ష ప్రణాళిక ముసాయిదాను ప్రధాని అధ్యక్షత వహిస్తున్న ప్రణాళిక సంఘం ఆమోదించింది. 5 ఏళ్ల కాలంలో 2007 ఏప్రిల్ 1 నుంచి 2012 మార్చి 31 వరకు 5 ఏళ్ల కాలంలో 11వ పంచవర్ష ప్రణాళిక కాలంలో దేశ ఆర్థికాభివృద్ధి 9%కి పెంచేటట్లు ఆర్థికాభివృద్ధి సాధించాలని ప్రభుత్వం అంచనా వేసింది. మొత్తం ప్రణాళికకు 11వ పంచవర్ష ప్రణాళికకు మొత్తం ప్రణాళిక కేటాయింపు 36,44,718 కోట్లు. ఇందులో కేంద్ర స్థూల బడ్జెటరీ మద్దతు 14 లక్షల కోట్లు. ఆహార భద్రతపై రాబోయే దశాబ్దాలలో దేశ ఆహార భద్రతపై ఒత్తిడి పెరుగుతుందని ప్రధాని మన్మోహన్ సింగ్ గారు 11వ పంచవర్ష ప్రణాళిక కాలంలో హెచ్చరించారు. ఆహార ఉత్పత్తిలో ప్రపంచ ధోరణులు, మన వినియోగ డిమాండ్ కలిపి ప్రాథమిక ఆహార వస్తువుల లభ్యత ధరలపై ఒత్తిడి పెంచుతాయి. మన ఆహార ప్రణాళిక మార్కెట్ వాస్తవికతకు సర్దుకుపోవాలంటే ఈ ఒత్తిడులను, అధిక ధరలను, ఆహార భద్రతపై ఒత్తిడులను అధిగమించాల్సి ఉంటుందని ప్రధాని మన్మోహన్ సింగ్ గారు చెప్పడం జరిగింది. మరింత సమ్మిళిత వృద్ధిపై మన్మోహన్ సింగ్ గారు మాట్లాడుతూ, యూపీఏ ప్రభుత్వం తొలి 4 ఏళ్ల హయాంలో సాధించిన 9% జీడీపీ వృద్ధి రేటు సమాజంలోని కొన్ని వర్గాల వారికే పరిమితం కారాదని, అన్ని వర్గాలలో అభివృద్ధి సాధించాలని పేర్కొన్నారు. అభివృద్ధి ప్రక్రియ విస్తృత ప్రాతిపదికన ఉండాలని, అటువంటి సమ్మిళిత వృద్ధి సాధించడానికి ప్రణాళిక ఒక కార్యాచరణ రూపొందించాలని ప్రధాని మన్మోహన్ సింగ్ గారు అన్నారు. ఆర్థిక అభివృద్ధిలో జాతీయ అభివృద్ధిలో వృద్ధిని కొనసాగిస్తూ ప్రణాళిక కాలంలో 9 నుండి 10% లక్ష్యాన్ని చేరుకోవాలని, సాధికారత కార్యక్రమాలు అందించే సేవలు సమర్థవంతంగా లొసుగులు లేకుండా ఉండేలా ప్రభుత్వం చూడాలని మన్మోహన్ సింగ్ గారు సూచించారు. 11వ పంచవర్ష ప్రణాళికను ఆమోదించిన జాతీయాభివృద్ధి మండలి 9% ఆర్థిక వృద్ధి లక్ష్యంతో రూపొందించిన 11వ పంచవర్ష ప్రణాళికను జాతీయాభివృద్ధి మండలి 2007 డిసెంబర్ 19న ఆమోదించింది. 9% ఆర్థిక వృద్ధి లక్ష్యంతో రూపొందించిన 11వ పంచవర్ష ప్రణాళికను ఆర్థికాభివృద్ధిని సాధించాలని 9% ఆర్థికాభివృద్ధిని సాధించాలని జాతీయ అభివృద్ధి మండలి 2007 డిసెంబర్ 19న ఆమోదించింది. 11వ పంచవర్ష ప్రణాళికను జాతీయ అభివృద్ధి మండలి 9% ఆర్థిక వృద్ధి లక్ష్యంతో రూపొందించిన 11వ పంచవర్ష ప్రణాళికను 2007 డిసెంబర్ 19న ఆమోదించింది. ఈ 11వ పంచవర్ష ప్రణాళికలో వ్యవసాయం, విద్య, ఆరోగ్యానికి అధిక ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది. కొండ ప్రాంతాలు, నీటిపారుదల విస్తరణ, మౌలిక సదుపాయాల ప్రాజెక్టులకు త్వరితగతిన అనుమతి అంశాలను పరిశీలించేందుకు నిపుణుల బృందాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. పారిశ్రామిక మౌలిక సదుపాయాల ప్రాజెక్టులకు చట్టబద్ధమైన అనుమతులు మంజూరు చేసే పద్ధతిని పరిశీలించి వేగవంతం చేయడానికి నిర్దిష్ట మార్గాలను ఆర్థిక మంత్రి నిపుణుల గ్రూపును ఏర్పాటు చేయడం జరిగింది. నీటిపారుదల ప్రణాళిక సంఘంలో నీటిపారుదలపై ఒక టాస్క్ ఫోర్స్ను ఏర్పాటు చేయడం జరిగింది. ఇది నీటి వనరులను పెంచడానికి మార్గాలను గుర్తిస్తుంది. దేశంలో నీటిపారుదల సామర్థ్యం పెంచేందుకు ప్రాజెక్టులను రూపొందించి అమలు చేస్తుంది. 19% పెరిగిన విద్యా కేటాయింపులు. విద్యారంగానికి ప్రణాళిక 11వ పంచవర్ష ప్రణాళిక కేటాయింపు 10వ ప్రణాళికలో 7.68% ఉండగా 11వ పంచవర్ష ప్రణాళికలో 19%కి పెరిగింది. అంతర్ప్రాంతీయ అసమానతలపై మన్మోహన్ సింగ్ గారు ఆందోళన వ్యక్తం చేశారు. కొత్తగా ఎదురవుతున్న ఆర్థిక పరిస్థితులకు అనుగుణంగా కొన్ని రాష్ట్రాలు సర్దుకుపోతుండగా కొన్ని రాష్ట్రాలు మాత్రం వెనుకబడిపోతున్నాయి. వ్యత్యాసాలు, అంతర్రాష్ట్ర ప్రాంతీయ వ్యత్యాసాలు సహజమే అయినా దీర్ఘకాలం పాటు కొనసాగితే హాని కలిగిస్తాయని ప్రధాని మన్మోహన్ సింగ్ గారు సూచించారు. ఆహార ధరలపై ఆందోళన.
ఆహార వస్తువులపై ధరల ఒత్తిడి అధికంగా ఉందని హెచ్చరించారు. స్వల్పకాలిక చర్యగా ఆహార వ్యూహాలను పునఃపరిశీలించాలని సూచించారు. వృద్ధి గమనంపై అమెరికా వంటి ప్రధాన ఆర్థిక వ్యవస్థల్లో ఆర్థిక మాంద్యం కారణంగా దేశంలో అభివృద్ధి గమనం దెబ్బతినవచ్చునని ప్రధాని హెచ్చరించారు. అంతర్జాతీయ వ్యవస్థలో భారతదేశ ఆర్థిక వ్యవస్థ ఇప్పుడు మమేకమవుతున్నందువల్ల ఆ పరిణామాల ప్రభావం మన ఆర్థిక వ్యవస్థపై ఉంటుందని, జీడిపిలో విదేశీ రంగం వాటా ప్రస్తుతం 40%గా 11వ పంచవర్ష ప్రణాళిక కాలం నాటికి 40%గా ఉంది. బలమైన స్థూల ఆర్థిక మూలాల కారణంగా వృద్ధిని కొనసాగించవచ్చునని ప్రధాని ఆశాభావం వ్యక్తం చేశారు. పదకొండవ పంచవర్ష ప్రణాళికలో ఉన్నత పాఠశాల విద్య 30 కొత్త కేంద్రీయ విశ్వవిద్యాలయాలు 16 కేంద్రీయ విశ్వవిద్యాలయాలు లేని రాష్ట్రాల్లో ఒక్కొక్కటి చొప్పున ఏర్పాటు చేయడం జరిగింది. 14 విశ్వవిద్యాలయాలను ప్రపంచ శ్రేణి ప్రమాణాలతో ఏర్పాటు చేయడం జరిగింది. జాతీయ స్థాయిలో కంటే స్థూల నమోదు స్థాయి తక్కువ గల జిల్లాల్లో కొత్తగా 370 డిగ్రీ కళాశాలల ఏర్పాటును ప్రతిపాదించడం జరిగింది. జాతీయ స్థాయిలో కంటే స్థూల నమోదు స్థాయి తక్కువగా గల జిల్లాలలో కొత్తగా 370 డిగ్రీ కళాశాలల ఏర్పాటును ప్రతిపాదించడం జరిగింది. ఈ 11వ పంచవర్ష ప్రణాళికలో యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ 150 విశ్వవిద్యాలయాలు 6000 కళాశాలలను పటిష్టం చేయాలని ప్రతిపాదించడం జరిగింది. కొత్త ఐఐటీలు 8 కొత్త ఐఐటీలు 20 కొత్త IIITలు, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ 20 కొత్త IIITలు, 10 కొత్త NIT నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీల ఏర్పాటును ప్రతిపాదించడం జరిగింది. ఈ 11 పంచవర్ష ప్రణాళిక కాలంలో ఏడు కొత్త IIMల ఏర్పాటు, మేఘాలయలోని షిల్లాంగ్లో ఏర్పాటు చేసిన రాజీవ్ గాంధీ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ కూడా ఇందులో ఉంది. కొత్తగా 1000 పాలిటెక్నిక్ కాలేజీలను ఏర్పాటు చేయడానికి ప్రతిపాదించబడింది. సెకండరీ స్థాయిలో విద్యా నాణ్యతను పెంచి అందరికీ అందుబాటులోకి తెచ్చే కేంద్ర ప్రాయోజిత పథకాన్ని 11వ పంచవర్ష ప్రణాళికలో అమలు చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. నాణ్యతాపరమైన సెకండరీ స్థాయి విద్య పిల్లలందరికీ అందుబాటులోకి తీసుకురావాలని ఈ పథకం లక్ష్యం. ప్రతి ఆవాస ప్రాంతానికి 5 కిలోమీటర్ల లోపు పరిధిలో సెకండరీ విద్య అందుబాటులోకి తీసుకురావడం ఈ పథక లక్ష్యం. ప్రతి బ్లాక్ స్థాయిలో మంచి నాణ్యతా ప్రమాణాలు గల 6000 సెకండరీ స్థాయి పాఠశాలలను నెలకొల్పాలని కూడా కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించింది. ప్రతి బ్లాకుకు ఒక పాఠశాల ఉండేలా చర్యలు తీసుకోవాలన్నది కేంద్ర ప్రభుత్వ ఆలోచన. ప్రతి ప్రాంతంలో ఇతర పాఠశాలలకు ఈ పాఠశాల ప్రతి బ్లాక్లో కొత్తగా ఏర్పరిచిన పాఠశాల ఒక మోడల్ పాఠశాల కావాలని కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించింది. ప్రణాళికా సంఘపు విజన్ 2020 విజన్ 2020 ప్రణాళికా సంఘం యొక్క విజన్ 2020. భారత ప్రణాళికా సంఘం 2003 సంవత్సరం జనవరిలో తను ప్రతిపాదించిన విజన్ 220ని ప్రకటించింది. 2020 విజన్ 2020ని ప్రకటించింది. అందులో ప్రధాన అంశాలు విజన్ 2020, విజన్ 220, విజన్ 2020, విజన్ 2020.
ఇందులో ప్రధాన అంశాలు క్రింది విధంగా ఉన్నాయి. 100% అక్షరాస్యత సాధించడం, నిరుద్యోగాన్ని పేదరికాన్ని పూర్తిగా నిర్మూలించడం, తలసరి ఆదాయాన్ని 4 రెట్లు పెంచడం, 2020 నాటికి 9% ఆర్థిక వృద్ధి, జీడిపిలో ఆర్థిక వృద్ధిని 9% సాధించడం, అంటువ్యాధులను పూర్తిగా నిర్మూలించడం, 6 నుంచి 14 సంవత్సరాల వయసు వారు 100% బడిలో ఉండేలా చూడటం, నిర్బంధ ఉచిత విద్యను ప్రవేశపెట్టడం, వాహనాల నుండి వెలువడే వ్యర్థాల నియంత్రణకు సమర్థంగా పట్టణాలలో పరిశుభ్రమైన వాతావరణాన్ని అందించడం, వాహనాల నుండి వెలువడే వ్యర్థాల నియంత్రణను సమర్థంగా అమలుపరిచి వాహనాల నుండి వెలువడే వ్యర్థాల నియంత్రణను సమర్థంగా అమలుపరిచి పట్టణాలలో పరిశుభ్రమైన వాతావరణాన్ని అందించడం. ఈ విజన్ 2020, ఈ విజన్ 2020 డాక్యుమెంట్ను ప్రణాళికా సంఘం సభ్యులైన ఎన్సి గుప్తా గారు తయారు చేశారు. ప్రణాళికా సంఘం సభ్యులైన ఎస్పి గుప్తా గారు తయారు చేశారు. ఈ విజన్ డాక్యుమెంట్ను ప్రణాళికా సంఘం సభ్యులైన ఎస్పి గుప్తా గారు తయారు చేశారు. ఈ విజన్ డాక్యుమెంటు, ఈ విజన్ 2020, విజన్ 2020 డాక్యుమెంటును ప్రణాళికా సంఘం సభ్యులైన ఎస్పి గుప్తా గారు తయారు చేశారు. థ్యాంక్ యూ స్టూడెంట్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.